ఇది వరకు మనం ఏదైనా ఎమర్జెన్సీ అయితే అంటే అంబులెన్స్ అవసరం పడితే 108 చేసుడు, ఏదైనా గొడవలు జరిగితే పోలీసులకు ఫోన్ చేయాలంటే 100కి ఫోన్ చేసుడు, ఇట్లా ఒక్కొక్క ఎమర్జెన్సీ అవసరానికి ఒక్కొక్క నంబర్కి ఫోన్ చేసుకోవడం కదా. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ పోతున్నాయి. ఒక్కటే యూనిఫైడ్ నంబర్ తీసుకొచ్చిరు. అన్నిటికీ ఒకటే నంబర్ ఇక. అంటే నీకు అగ్ని ప్రమాదం జరిగినా, లేకపోతే రోడ్డు ప్రమాదం జరిగినా, అంబులెన్స్ కావాలన్నా, ఫైర్ ఇంజన్ కావాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇగో డైల్ 100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్ ప్రారంభించారు 112. సో ఇప్పటి నుంచి మీరు 108 100 ఇట్లాంటి వాటి కొట్టాల్సిన అవసరం లేదు. 112 నంబర్ కొడితే అన్ని ఎమర్జెన్సీ సేవలు అల్లే ఉంటాయి. ఇక మీకు ఒకటే కుళ్ళ ముచ్చట చెప్తా, మీరు రోడ్ పడ వేరు, మీకు ఏ రకమైన ప్రమాదం జరిగినా, అగ్ని ప్రమాదం జరగవచ్చు, రోడ్డు ప్రమాదం జరగచ్చు, లేకపోతే పోలీసులు అవసరం ఏమడచ్చు, ఏదైనా కానీ 112 అని కొట్టాలి అంతే. ఏమైందని అడగగానే వాళ్ళు ఆ సంబంధిత డిపార్ట్మెంట్ ఫోన్ కల్పిస్తారు. ఒకటేసారి ఎంత ఒక 900 ఎన్ని కాల్స్ తీసుకునేటట్టు ప్లాన్ చేసినట. చూస్తే పెట్టారు ఇక 365 రోజులు 112 కాల్ చేయొచ్చట. ఒక్కటిసారి చాలా నంబర్లు ఫోన్లు రిసీవ్ చేసుకునే అంత టెక్నాలజీ అయితే పెరిగిందట. ఇక డైల్ 100 స్థానంలో కొత్త నంబర్. తెలంగాణలో పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలన్నింటికీ ఒకటే నంబర్ 112 అందుబాటులోకి తెచ్చింది. సో తెలంగాణలో ఇకపై అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఒకే నంబర్ ఉపయోగంలోకి వచ్చింది. డయల్ 100 స్థానంలో కొత్తగా ఈ నంబర్ను పోలీస్ శాఖ తీసుకొచ్చింది. అంబులెన్స్, పోలీస్, అగ్నిమాపక ఇతర సర్వీసుల కోసం ఇకపై డైల్ 112 నంబర్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లో డీజీపీ సివి ఆనంద్ అయితే నూతన ఎమర్జెన్సీ కాల్ సెంటర్ అయితే ప్రారంభించిండు. దీంతో ఇప్పటి వరకు వేరు సేవలకు వేరు నంబర్తో ఉన్న సేవలు ఇకపై ఒకే గొడుగు కిందకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు, వేధింపులు వంటి అత్యవసర పరిస్థితుల్లో డైల్ 112 కాల్ చేస్తే వెంటనే సహాయం లభిస్తుంది. ఈ నంబరు 24/7 అంటే 24 గంటలు 7 రోజులు, వారంలో 7 రోజులు, ఎప్పుడు 365 రోజులు అందుబాటులో ఉంటుంది. ఎమర్జెన్సీ కాల్ రాగానే కాలర్ లొకేషన్ గుర్తించి దగ్గరలోని పోలీస్ స్టేషన్ మనం ఫోన్ చేయంగానే ఆ ఫోన్ నెంబర్ లొకేషన్ కూడా వాళ్ళకి పోతుంది. మీరు ఏడున్నారు ప్రస్తుతానికి, దాన్ని బట్టి అత్యవసరంగా తొందర దగ్గరలో ఉన్నట్టు పోలీస్ స్టేషన్ అవసరం ఉంటే పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్ అవసరం ఉంటే హాస్పిటల్కి, అదే అంబులెన్స్ అయితే అంబులెన్స్కి, ఇట్లా అగ్నిమాపక సిబ్బంది అయితే వాళ్ళకి, ఫైర్ ఇంజన్కి ఇట్లా తొందరగా నంబర్ పోతుంది. ఎమర్జెన్సీ కాల్ రాగానే కాలర్ లొకేషన్ గుర్తించి దగ్గరలోని పోలీస్, ఫైర్ రెస్పాన్స్ టీంలకు సమాచారం చేరుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింతగా తెలంగాణ పోలీసు ఉపయోగించుకోబోతారని చెప్తున్నారు. సో ఎట్లయితే పోలీస్ వ్యవస్థ టెక్నాలజీని అందుపుచ్చుకుంటారో సామాన్య ప్రజలను కూడా మనం దాన్ని వాడుకోగలగాలి. కరెక్ట్గా మన కోసం ఏదిస్తారు టెక్నాలజీ. కాబట్టి అత్యవసర సమయాల్లో కాల్ చేయండి 112కి.